హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన లోపలికి వెళ్తే మనమైతే ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే మన విశాఖపట్నంలో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. దేనికోసం తెలుసా? G20 సమిట్ కోసం, గ్లోబల్ 20 సమిట్. ఆ సమిట్ అవుతుంది. ఆ సమిట్ కోసం చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ వ్లాగ్లో మీకు ప్రతి డెవలప్మెంట్ని చూపించబోతున్నాను అండ్ అలానే ప్రతి డెవలప్మెంట్ని విడిగా చూపిస్తాను. అండ్ ఈ వ్లాగ్లో మొత్తం అంతా డెవలప్మెంట్ కంబైన్గా చూపిస్తాను అనమాట. సో మొత్తం వ్లాగ్ చూడండి, మీకే తెలుస్తుంది ఏం జరుగుతుంది మన వైజాగ్లో. అండ్ లేట్ చేయకుండా ఇక రైడ్ వ్యూలోకి వెళ్దామా? రైడ్ వ్యూలోకి వెళ్ళి మొత్తం వైజాగ్ని చూటేద్దాం. లెట్స్ గో. మనమైతే మన డ్రైవ్ని మన సిట్రాన్ C3లో వెళ్ళబోతున్నాం అనమాట. సో లెట్స్ ఆన్ అనమాట. ఆన్ చేస్తున్నాం కార్ని, అయితే స్టార్ట్ చేయాలి. మెయిన్ ఏంటంటే మన దాంట్లో చాలా తక్కువ ఫ్యూల్ ఉంది ఫ్రెండ్స్. ఫ్యూల్ అయితే వేయించాలి. ఇండికేటర్ చూపించిన 7 km వెళ్ళచ్చు అప్రాక్సిమేట్గా. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం. సో కార్ అయితే స్టార్ట్ అయింది. లెట్స్ గో. ఇక లెట్స్ చలో. మనతో పాటు మన వర్మ కూడా యాడ్ అయ్యాడు అనమాట. ఇప్పుడు మేమిద్దరం కలిసి మన సిటీని చూడబోతున్నాం అండ్ ప్రతి డెవలప్మెంట్ చూసేద్దాం. లెట్స్ గో. నేను వర్మ కలిసి మా జర్నీని అయితే స్టార్ట్ చేసాం. మనం వైజాగ్ మొత్తాన్ని చుట్టేద్దాం అని చెప్పి. కానీ వైజాగ్ మొత్తాన్ని చుట్టాలంటే ఫస్ట్ మన వెహికల్లో ఫ్యూల్ అనేది ఉండాలి. నేనైతే చిన్న ప్లాన్ వేసాను మన వర్మ చేత ఫీల్ అవుతుందని చెప్పేసి. కానీ వాడి ప్లాన్ చూసారా, చాలా ట్రై చేశాడు ఫ్యూల్ కొట్టించుకోవడానికి. కానీ మనం ఊరుకుంటామా? ఒక్కసారి ట్రై చేసామంటే మనం కొట్టించుకుని ఉంటాం ఫ్యూల్. మనోడి చేత ఫ్యూల్ అయితే మనం కొట్టించాం. అయినా కూడా మనోడు యాక్టింగ్ చేసాడు చూడండి. అలా 2-3 యాక్టింగ్లు చేసిన తర్వాత మనోడి చేత ఒక 1000 రూపీస్కి ఫ్యూల్ అయితే వేయించాం. అయితే మనకి 9 లీటర్స్ వచ్చింది. ఈ 9 లీటర్స్ మనం ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతామో చూడాలి. అండ్ మన సిట్రాన్ C3 మైలేజ్ ఎలా వస్తుంది అనేది టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేయాలంటే మనం ఏం చేయాలో తెలుసా? వెళ్ళేటప్పుడు మన వెహికల్ని 0 చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 0 చేయాలి. మీరు ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకే ఒక క్లియర్ ఐడియా వస్తుంది మన సిట్రాన్ C3 ఎంత మైలేజ్ వస్తుంది అండ్ మన బ్లాగ్స్కి ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ముందున్న రోడ్డు అయితే. ఈ రోడ్డు అయితే మనకి FDR టెక్నాలజీతో వేశారనమాట. అంటే మనకి ఫ్రంట్ ఉంది కదా రోడ్డు, ఆ రోడ్డు మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ ఆ రోడ్డు వేశారనమాట. సో అలా వేయడం ఏంటంటే మనకి ఈ రోడ్డు ఎక్కువ కాలం ఉంటుంది. అదే ఉన్న రోడ్డు మీద మళ్ళీ రోడ్డు వేశారంటే ఆ రోడ్డు తొందరగా పోతుంది. సో ఈ టెక్నాలజీ వల్ల ఈ రోడ్డు మరి ఎక్కువ కాలం ఉంటుందని చెప్పారు. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో. ఇంతకుముందు ఈ రోడ్డు ఎక్కువ పాట్ హోల్స్ ఉండేది. ఇప్పుడైతే ఆ పాట్ హోల్స్ తగ్గే రోడ్ చాలా ప్లెయిన్గా ఉంది అండ్ జర్నీ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా రోడ్ని అయితే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రోడ్ అంతా చాలా క్లీన్గా ఉంది. G20 సమిట్ చాలా బాగా జరగబోతుంది. మన వైజాగ్లో ఈ గ్లోబల్ సమిట్ వచ్చేసి March 28th and 29th జరుగుతుంది. సో ఈ 2 days కూడా నేను మ్యాక్స్ వ్లాగ్స్ కవర్ చేసి మీకు మొత్తం ఎలా జరిగిందనేది చూపిస్తాను. అండ్ ఆ 2 days మన వైజాగ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. మనమైతే తాట్ చర్చిపాలెం జంక్షన్ కదా, ఆ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి కోల్కతా 868 kilometers ఉంది. ఐటీ సర్చ్ వచ్చేసి 14 kilometers. సర్క్యూట్ వచ్చి 5 kilometers రైట్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ కూడా మనకి 1.1 km అనమాట, రైట్కి వెళ్ళాలి. సో మనం రైల్వే స్టేషన్ రూట్లోకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు రైట్ తీసుకుని. ఎందుకంటే ఆ రూట్ కూడా వేశారు. ఆ రూట్ని కూడా మనం చూద్దాం ఎలా ఉందనేది. సో సిగ్నల్ అయితే పడింది. లెట్స్ గో. మరి మన వైజాగ్లో అందరూ ట్రాఫిక్ రూల్స్ని బాగా ఫాలో అయితే మన వైజాగ్ చాలా బాగుంటుంది. కానీ ఎవ్వరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని సరిగ్గా పాటించరు. ఎక్కువగా 2 వీలర్స్ ఎలా పడితే వెళ్ళిపోతారు. అండ్ 4 వీలర్స్లో వెళ్ళే వాళ్ళకి కొన్ని యాంగిల్స్లో కనిపించినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా హెవీ వెహికల్స్ అయితే చెప్పనక్కర్లేదు, వాళ్ళకి ఫ్రంట్ సరిగ్గా కనిపించదు, సైడ్స్ కూడా సరిగ్గా కనిపించదు. ఆ టైంలో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి, జాగ్రత్తగా వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇదే మన రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ మనకైతే ఫుల్ లైట్ సెట్టింగ్ పెట్టేసి ఫుల్గా మనకి మంచి కలర్లు చూపించారు. సో చూపించారు వాళ్ళకి కనిపిస్తుంది. చూసారు కదా, నైట్ టైం అయితే ఫుల్ లైట్ వెళ్తుంది. మంచి లైటింగ్స్ ఉంటాయి ఇక్కడైతే. మొత్తం మీకు సమిట్ రోజు అవుతుంది కదా, అప్పుడు మేము ఇంకా చూపిస్తాను. ఇంకా బాల్స్ కూడా పెట్టారు ఇక్కడైతే. చూసారు కదా, బాల్స్ కనబడుతున్నాయి మనకి చెట్ల మీద. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, గ్రీనరీగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ లెఫ్ట్లో రైట్లో ఫుల్ చెట్లు ఉండడం వల్ల మంచి గ్రీనరీ వచ్చింది రోడ్డుకి అయితే. మన వైజాగ్లో ఈ నచ్చని ప్లేస్ అని ఉండదు అనమాట. ఈ ప్లేస్ అందరికీ నచ్చుతుంది. సో బాల్స్ చూసారు కదా, బాల్స్ కూడా కట్టారు అలాగా చెట్లకి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే కాంప్లెక్స్ ఫ్లేవర్కి వెళ్తాం అనమాట. సో మనం బీచ్కి వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ తీసుకోవాలి.
సో మనం లెఫ్ట్ అయితే తీసుకుందాం. లెఫ్ట్ కన్నా ముందు ఇక్కడ ప్రొక్లైనర్ వెళ్తుంది, సారీ క్రేన్ వెళ్తుంది. క్రేన్ నుంచి మనం తప్పించుకుని వెళ్ళాలి. కష్టమే, అయినా పర్లేదు వెళ్ళిపోదాం. సో మనం తెలుగుతల్లి ఫ్లేవర్ మీదకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు సిగ్నల్ పడింది, ఇది లేకపోతే ఇంకా ఈజీగా వెళ్ళిపోదాం. ఉండటం వల్ల లేట్ అవుతుంది. సో ఫైనల్గా మనమైతే ఇప్పుడు ఫ్లేవర్ ఎక్కిపోతున్నాం అనమాట. ఈ చెట్లన్నిటి కూడా లైట్లు పెట్టారు, కానీ ఇంకా నైట్ అవ్వలే కదా, వేయలేదు. సో లైటింగ్ వేస్తే మాత్రం రేంజ్లో ఉంటుంది. ఇంకా బీచ్ రోడ్ అయితే చెప్పక్కర్లేదు, చాలా చాలా బాగా డెవలప్ చేశారు. డెవలప్మెంట్ అంటే డెకరేట్ చేశారు అనమాట. డెవలప్మెంట్ అనకూడదులేండి, డెకరేషన్ అనమాట. ఆ డెకరేషన్ చూస్తే మామూలుగా ఉండదు, రేంజ్లో ఉంటుంది. చాలా మొక్కలు వేశారు, ఇంకా అలానే లైట్ సెట్టింగ్స్ పెట్టారనమాట. చాలా బాగుంది, చూద్దాం అవి కూడా. సో మనైతే ఫ్లేవర్ ఎక్కేసాం. సో మీరు ఇంకా చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో మొక్కలు కనబడుతున్నాయి, మొక్కలు కూడా పెట్టారనమాట. చాలా బాగుంది కదా, మనకి ఒక బ్యూటీ వచ్చిందనమాట. నేచురల్గా పెట్టారు, బట్ చూడడానికి చాలా బాగుంది. లైట్స్ ఉన్నాయి, ఇంకా డెకరేషన్ ఉంటే ఓ రేంజ్లో ఉంటుంది. సో ఇంకా మొక్కలు పెడుతున్నట్టున్నారు, మొక్కలు ఫోకస్ చేయరు. సో చూస్తారు కదా మొక్కలు అయితే ఎలా ఉన్నాయో. సో చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇదే మన సంపత్తున్న టెంపుల్, చాలాసార్లు చూపించాను వీడియోస్లో. ఆల్మోస్ట్ ఎక్కువ పూజలు జరుగుతుంటాయి ఇక్కడైతే మనకి. సో చాలా వెహికల్స్ ఇక్కడే పూజ చేయిస్తారు. ఎవరైనా వెహికల్ కొంటే ఎక్కువ వెహికల్స్ని ఇక్కడే చూడవచ్చు మనం. పెద్ద పెద్ద కార్ల నుంచి చిన్న చిన్న కార్ల వరకు ఇక్కడే పూజ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి చాలా. మనకి సిఎంఆర్ జ్యువెలర్స్ కానీ, జాయ్ కానీ, కళ్యాణ్ కానీ, ఎంవీఆర్ కానీ, అలా చాలా చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. అలా మనకి టాప్ మోస్ట్ బ్రాండ్స్ అయినా లివీస్ కానీ, తర్వాత చాలా బ్రాండ్స్ ఉన్నాయి, జాకీ కానీ, చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఈ రోడ్లో అయితే. మనకి ఎక్కువ డిస్కౌంట్స్ పెట్టినప్పుడు కూడా ఈ రోడ్స్ ఖాళీ ఉండవు. ఇంకా జగదాంబ వైపు వెళ్ళామంటే మాత్రం అసలు ఆ రోడ్లోకి చాలా కష్టంగా ఉంటుంది షాపింగ్ టైంలో వెళ్తే. పీటర్ ఇంగ్లాండ్ షోరూమ్ కూడా ఈ లెఫ్ట్లో ఉంటుంది, ఇంకా క్రోమో కూడా పక్కనే ఉంటుంది. చూస్తున్నారు లెఫ్ట్లో. అలా మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి లెఫ్ట్లో కళామందిర్ ఉంటుంది అనమాట. కళామందిర్ మామూలుగా ఉండదు, లైటింగ్స్తో జిగేల్ అంటూ ఉంటుంది. బట్ ప్రజెంట్ లైట్స్ అయితే ఆన్ చేయలేదు. సో రైట్లో మనం చూసుకుంటే మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ మనకి బిల్డింగ్స్ రాబోతున్నాయి, 3 BHK 2 BHK హోమ్స్ అవి రాబోతున్నాయి అనమాట. చూద్దాం మరి ఫ్యూచర్ ఎలా అనిపోతుందో. అండ్ ముందు మనకి అందరైతే దత్ ఐలాండ్, ఇక్కడ నుంచి కరక్చెట్టు పోలావం టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దాకా రోడ్ అయితే చాలా చాలా బాగా వేశారు. ఎందుకంటే మనకి ఆ రూట్లోనే రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అయింది. సో మనం ఇప్పుడు ఆ రూట్లోకి వెళ్ళబోతున్నాం. ఆ రూట్ని చూసి అలా బీచ్ రోడ్లోకి వెళ్తాం. ఇదే మన పోలమాంబ కరక్చెట్టు రోడ్ అనమాట. ఈ రూట్లో మనకి మంచి లైటింగ్స్ పెట్టారు. చూసారు కదా చెట్లు ఎలా వెళ్తున్నాయో, చెట్లు ఫోకస్ చేయరు. సో చెట్లకి లైటింగ్ ఎలా పెట్టారు చూసారా, ఫుల్ లైటింగ్ ఉంది. మొత్తం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఉంది కదా, దానికోసం. తర్వాత మన G20 సమ్మిట్ కోసం పెడుతున్నారు అనమాట. మరి లైఫ్ టైం మనకి వైజాగ్ ఎలా ఉంటే చాలా బాగుంటుంది. కానీ చూద్దాం ఈ లైట్స్ అవి ఎన్ని రోజులు ఉంటాయో. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఈ రోడ్ మొత్తం రీసెంట్గా వేసిందే. ఇదే రోడ్ బ్లాగ్ నేను చేశాను ప్రీవియస్గా, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అప్పటి రోడ్కి ఇప్పటి రోడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి మిడిల్లో లైట్స్ ఉన్నాయి చూసారా, ఆ పైన వైర్ ఒకటే వచ్చింది. ఇంతకు ముందు అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో పెద్ద పెద్ద స్తంభాలు ఉండి, ఆ స్తంభాల నుంచి మనకి LCD లైన్స్ అనే ఉండేది. ఇది మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఈ రోడ్ అంతా కూడా చాలా బాగా వేశారు. అండ్ ఈ రోడ్ అయితే నార్మల్గానే వేస్తారు, అప్డేట్ టెక్నాలజీ యూజ్ చేయలేదు. ఉన్న రేట్ పైన ఇంకొక రోడ్ వేస్తారు, ఇంకొక లేయర్ అయితే. చూసారు కదా రోడ్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే ఏ గేట్కి వెళ్తాం. సో ఆ లెఫ్ట్ సైడ్ చూసారా, లెఫ్ట్ చూసారా, ఆ లెఫ్ట్ మనం చూస్తే ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి AU గేట్కి వెళ్తాం అనమాట. అలా లోపలికి వెళ్ళినప్పుడే మనం ఏం చూస్తామంటే మన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అయింది కదా, ఆ రూట్ అదే అక్కడే అయింది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అయితే. అండ్ మనకి ఈ రూట్లోనే DIG ఆఫీస్ అని పోలీస్ ఆఫీసులు అని ఉంటాయన్నమాట. ఇంకా ఈ రూట్లో పోలమాంబ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. చాలా ఫేమస్ టెంపుల్ వైజాగ్ ఆ టెంపుల్ అయితే.
ఈ రోడ్నే కరక్ చెట్టు పోలమంబ రోడ్ అంటారు. ఎక్కువ మంది ఈ టెంపుల్ తెలియని అంటూ ఉంటారు వైజాగ్ వాళ్ళు అయితే. సో అది ముందు కనిపిస్తుంది చూసారా, అదే టెంపుల్. లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది కదా, లెఫ్ట్లో ఉండేది మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ అనమాట. టెంపుల్ ఫోకస్ అక్కడ ఇదిగోండి, ఇదే టెంపుల్. మనకి పోలవరం టెంపుల్ అనమాట. టెంపుల్ చాలా ఫేమస్. అండ్ మనకి ఇక్కడ జాతర జరుగుద్ది, ఓ రేంజ్లో జరుగుద్ది, చాలా బాగుంటుంది. సో ఇంకా అలా ముందుకెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే మన బీచ్ రోడ్ కదా, బీచ్ రోడ్కి వెళ్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ముందులో సర్కిల్ కనిపిస్తుంది చూసారా, ఈ సర్కిల్ని కురుపం సర్కిల్ అంటారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే తెన్నేటి పార్క్కి వెళ్తాం, రైట్కి వెళ్తే ఆర్కే బీచ్కి వెళ్తాం. మనం ఆర్కే బీచ్ని చూసి అలా మనం తెన్నేటి పార్క్ వెళ్ళి అలా ముందుకెళ్ళి అక్కడే డెవలప్మెంట్ చూద్దాం. బీచ్ రోడ్ అటువైపు బాగా డెవలప్ చేశారు, అది చూద్దాం మనమైతే. సో ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే సర్కిల్ కదా, సర్కిల్ ఉంటుంది. ప్లస్ ఈ రోజులో జనాలు ఎలా వెళ్తున్నా తెలుసు కదా, అలా వెళ్ళటం వల్ల ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది. సో మీరు రైట్లో చూసుకుంటే ఒక బోట్ని అయితే ఒక వ్యాన్ తీసుకెళ్తుంది, భలే ఉంటుంది అయితే. చూస్తున్నారా, బోట్ని ఒక వ్యాన్ తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ మనమైతే బీచ్ రోడ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. బీచ్ రోడ్కి వెళ్తే మనకి బీచ్ రోడ్లో వ్యూ ఎలా ఉంటుంది, ఇంకా ఎలా డెవలప్మెంట్స్ అని చూడొచ్చు. రేంజ్లో ఉంటాయి మొత్తం, మనకి ట్రీస్ కానివ్వండి, ఇంకా ఆ లైటింగ్ కానీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. సో ఇక బీచ్ రోడ్కి ఎంటర్ అయిపోతాం. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామంటే మనం వైఎస్ఆర్ సర్కిల్ దాకా వచ్చాం అనమాట. ఇదే మనకి బీచ్ రోడ్ స్టార్టింగ్. ఇక్కడ నుంచి లెఫ్ట్లో మన బీచ్ కనబడుతుంది. రైట్లో మీరు మొక్కలు చూస్తే మనకి ఈ మొక్కలు రీసెంట్గా వేశారు, చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మొక్కలు అయితే. అండ్ చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. అండ్ మిడిల్లో మనకైతే లైట్ సెట్టింగ్ పెట్టారు, కానీ ఇంకా ఆన్ చేయలేదు. అండ్ రైట్లో ఒక ఫౌంటైన్ ఉంది. సో ఇప్పుడు మనకి ఆ మిడిల్లో లైట్స్ ఆన్ చేస్తే చాలా బాగుంటుంది. మరి ఇంకా వర్క్స్ అయితే అవుతున్నాయి కాబట్టి ఇంకా లైట్స్ అయితే ఆన్ చేయలేదు, చూద్దాం ఎప్పుడు ఆన్ చేస్తారనేది. సో మీరు చూసుకోవచ్చు, అక్కడ వర్క్ అయితే అవుతుంది, లైట్స్ ఆన్ చేస్తున్న వర్క్ అయితే. సో మరి అది నాకు తెలిసి రేపు ఆన్ అవుతుంది అనుకుంటా. మీకు తొందరగా నా వీడియోస్ కూడా చూపిస్తాను. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనల్ని బీచ్ రోడ్లోకి అలౌ చేయట్లేదు, ఎక్కువ ట్రాఫిక్ అయిపోవడం వల్ల మనల్ని బీచ్ రోడ్లోకి అలౌ చేయట్లేదు అనుకుంటా. చూద్దాం మరి, బీచ్ రోడ్లో సంథింగ్ ఏదో అవుతున్నట్టుంది. అవడం వల్ల బీచ్ రోడ్లోకి అలౌ చేయట్లేదు. సో అటు సైడ్ నుంచి కూడా ఎవరు రావట్లేదు అనుకుంటా, ఏదో మ్యాప్ అది అవుతున్నట్టుంది అమ్మా. సో మనం బీచ్లోకి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. సో ఏం చేద్దాం మరి, కార్ పెట్టేసాను. మేమైతే కార్ పార్క్ చేసుకుని నడుచుకుంటూ బీచ్ రోడ్లోకి వచ్చాం, ఏదో జరుగుతుందని చెప్పేసి. కానీ ఇక్కడైతే సాంగ్స్ అవుతున్నాయి. అండ్ సాంగ్ వేసుకుంటూ కొంతమంది అలా ముందుకు వెళ్తున్నారు. ఏమవుతుందో అర్థం కాలేదు. మీలో ఎవరైనా బీచ్ రోడ్లో ఉంటే కామెంట్ చేయండి ఏమవుతుంది అనేది. మేము ఇంకా నడుచుకుని ముందుకు వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ముందుకు వెళ్తే మేము టువర్డ్స్ భీమిలి వైపు వెళ్దాం అనుకున్నాం. ఆ రూట్ మిస్ అవుతామని చెప్పేసి మేమైతే ఇటువైపు వెళ్ళకుండా వెనక్కి వెళ్ళి భీమిలి వెళ్ళిపోయాం. కానీ బీచ్ రోడ్ మొత్తం అంతా చాలా హడావిడిగా ఉంది నిన్నైతే, మన సండే రోజున. ఇంకా బీచ్లో అందరూ ఆడుకుంటున్నారు. ఈ కొబ్బరి చెట్లకి అయితే రీసెంట్గా లైట్లు పెట్టారు చెట్లు మొత్తానికి. వ్యూ అయితే అదిరింది, ఎందుకంటే మనకి ఆ కొబ్బరి చెట్లు చాలా చాలా బాగా కనబడుతున్నాయి. ఇంకా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక మేము అక్కడ ఉండి టైం వేస్ట్ అని చెప్పేసి మేమైతే అక్కడ నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక జీప్ అయితే ఎదురైంది. జీప్ అలా వస్తుందన్నమాట. ఏ వెహికల్స్ రానప్పుడు ఒక జీప్ మనకి ఎదురైతే వెహికల్స్ వదలరు అనుకుంటాం కదా, కానీ వెహికల్స్ వదలలేదు, అది గవర్నమెంట్ వెహికల్, అందుకే వచ్చింది. సో ఇంకా నేను వెళ్తున్నప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీశాను పిచ్చిగా, కానీ అవి ఎలా వచ్చాయో తెలీదు. అండ్ ఎలా ఉన్నది కామెంట్ చేయండి. అండ్ చెట్లకి అయితే ఈ విధంగా డెకరేట్ చేశారు లైట్లతోటి, అండ్ చాలా బాగుంది. ఇంకా ఫౌంటైన్ చెప్పే కదా, ఇదే ఆ ఫౌంటైన్, లైట్లతో జిగేల్ అంటుంది కదా. ఇంకా ఇలాంటి ఫౌంటైన్లు చాలా ఉన్నాయి. ఇంకేంటంటే మళ్ళీ లైట్ సెట్టింగ్ మొత్తం ఆన్ అయితే ఓ రేంజ్లో ఉంటుంది వైజాగ్ అయితే. సో అది రేపే వస్తుంది, అండ్ రేపే జరగబోతుంది అనమాట మన విశాఖపట్నంలో. చూద్దాం ఎలా ఉండబోతుందో. ఇంకా ఈ రైనోసరస్ అయితే చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. చూసారు కదా, రైట్ సైడ్లో మనకి మొత్తం లైటింగ్స్ కనబడుతున్నాయి చెట్లకి, ఇంకా మొక్కల మధ్యలో బ్లూ కలర్ లైట్స్ కనబడుతున్నాయి. సో స్తంభాలకు కూడా లైట్లు పెట్టారు, కానీ ఇంకా ఆన్ చేయలేదు. ఇంకా మనకి ముందు చూసుకోవచ్చు పింక్ కలర్ లైట్ కనబడుతుంది చూసారా, వైలెట్ కలర్ అని ఉంటుంది. సో వైలెట్ కలర్ లైట్ స్తంభాలకి అయితే పెట్టారు. ఇలా మొత్తం ఆ మిడిల్ రోడ్ మొత్తాన్ని డెకరేట్ చేశారనమాట.
రేంజ్లో డెకరేట్ చేసి ఇంకా ముందుకెళ్తే మనం ఇంకా చూడొచ్చు. ముందుకెళ్ళి ఇంకా చూసేద్దాం. మనమైతే తెన్నేటి పార్క్ దగ్గర వచ్చాం. తెన్నేటి పార్క్ దగ్గర మనకి లెఫ్ట్లో మంచి కొండకి లైట్లు పెట్టారు, ఓ రేంజ్లో కనబడుతుంది. ఇంకా ప్రతి చెట్టుకి లైట్లు పెట్టారు, కలర్ఫుల్గా వెలుగుతుంది. ఇంకా మిడిల్లో స్తంభాలకి అయితే గ్రీన్ లైట్స్ పెట్టారు, అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా రైట్ సైడ్లో మనం చూసుకుంటే అక్కడ కూడా మనకి లైట్స్ అయితే పెట్టారు. అంటే కొండకి లైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఈ వ్యూ పాయింట్ కాకుండా జోరుగులపాలెం దాటిన తర్వాత మనకు వ్యూ పాయింట్ వస్తుంది చూసారా, ఆ వ్యూ పాయింట్ అయితే ఇంకా అదిరింది. ఆ వ్యూ పాయింట్ మీకైతే క్లియర్గా చూపిస్తాను. అండ్ సమ్మిట్ రోజు మాత్రం ఇంకా అద్భుతంగా చూపిస్తాను. సమ్మిట్ అండ్ నెక్స్ట్ డే అయినా నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది. అండ్ ఆ వ్లాగ్ మాత్రం మీరు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఆ వ్లాగ్ చాలా చాలా బాగా చేద్దాం అనుకుంటున్నా. ఫ్రెండ్స్, మనకు బాగా డెవలప్ చేసిన ప్లేస్ అయితే ఉందంటే ఇదే బాగా డెవలప్ చేశారు, బాగా డెకరేట్ కూడా చేశారు. ఎందుకంటే లెఫ్ట్ మనం చూసుకోవచ్చు కొండకి లైట్లు పెట్టారు. అలాగే మనకి ఈ వ్యూ అంతా మారేస్తారు. ఇంతకుముందు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంది. సో మనకి ఇంతకుముందు ఇదంతా ఉండేది కాదు, జస్ట్ క్లోజ్ అయి ఉండేది. ఇప్పుడైతే పెయింటింగ్స్ వేసి చాలా చాలా డిఫరెంట్గా చేశారు. సో మీరు చూసుకోవచ్చు, చాలామంది ఇక్కడ సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పెయింట్ వేశారు. ఆ రైట్లో చూసుకుంటే మనకి ఆ లైట్ సెట్టింగే పెట్టారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు పెయింటింగ్స్ ఎంత బాగా వేశారు. ఇంకా చాలామంది కూర్చున్నారు, నిచ్చెన ఎక్కుతున్నట్టు ట్రెక్ చేస్తున్నట్టు పెట్టారనమాట, చాలా బాగుంది. ఇంకా మనం రైట్లో చూసుకోవచ్చు, రైట్లో చూపించారు. ఆ రైట్లో చూసుకుని మనకి కొత్తగా పెట్టారు ఐ లవ్ వైజాగ్ అని చెప్పేసి. సో చూసారు కదా, ఐ లవ్ సింబల్ అని డాల్ఫిన్స్ అన్ని లవ్ సింబల్ ఉంటుంది. చాలా బాగా పెట్టారు. అదైతే చాలా చాలా అట్రాక్టింగ్ ప్లేస్ అనమాట. ఇది కొత్తగా అట్రాక్ట్ అవుతున్నారు అందరూ ఈ ప్లేస్కి అయితే. ఇంతకుముందు ఈ ప్లేస్ ఇలా ఉండేది కాదు, మొత్తం అది ఓపెన్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడైతే క్లోజ్ చేసి చాలా నీట్గా అరేంజ్ చేశారు. సో మనమైతే మంచి ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. సో కొంతమంది వెళ్ళరు అన్నట్టు మనం వెళ్ళకపోతున్నాం ముందుకే. సో ఇక్కడ ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో ఎవరు కూడా వెహికల్స్ అన్ని రోడ్డు పక్కన పెట్టకండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇంకా మనం రైట్లో చూడొచ్చు, రైట్లో అయితే ఇంకా బాగా డెకరేట్ చేశారు మొక్కల్ని. సో రైట్లో చూపించారు అక్కడ, ఆ రైట్లో అయితే మంచిగా డెకరేట్ చేశారు ఫుల్గా. ఇంక ఇక్కడైతే ఇంక చెప్పక్కర్లేదు, ఇంకా ప్రతి చెట్టుకి లైట్లు పెట్టారు. ఇంకా చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే. డే టైంలో అయితే మంచి గ్రీనరీ ఉంటుంది. ఇంతకుముందు తక్కువ గ్రీనరీ ఉండేది, ఇప్పుడు ఇంకా ఎక్కువ గ్రీనరీ అయిపోయింది. సో పోలీసులు అయితే ఉండి ఇక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే సండే రోజు కూడా వర్క్ చేస్తూ మనకి ఎటువంటి అంతరాయం కలగకుండా మనల్ని వెళ్తున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. చూస్తున్నారు కదా, ఇంకా మనకైతే ఆ ఫుల్ ఆ ట్రీస్ అనేది చూసారా, ట్రీస్ కూడా మనకి లైటింగ్స్ అయితే పెట్టారు. ఈ రోడ్ కూడా ఎక్స్టెండ్ చేయాలి, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ రోడ్ అయితే ఎక్స్టెండ్ చేయలేదు. సో మనకి ఈ రోడ్ మాత్రం కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే సింగిల్ లైన్ కాబట్టి. ఇప్పుడు దాకా మనం డబల్ లైన్లో వచ్చాం, ఇప్పుడు సింగిల్ లైన్కి వస్తాం కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది. అదే బైక్ మీద అయితే వెళ్ళిపోవచ్చు, కానీ ఈ కార్ది కష్టమే. ఎందుకంటే తెలుస్తుందే కదా ఫ్రెండ్స్, కార్కి 4 చక్రాలు ఉంటాయి, బైక్ 2 చక్రాలు ఉంటాయి. అంటే మన ముందు ఉండే ఆటో అయితే మాత్రం స్లోగా వెళ్తున్నాడు, మనం ఫాలో అవుతూ మనం వెళ్తున్నాం. ఇంకా మిడిల్లో చూసేస్తూ ఉంటాయి వెహికల్స్ అన్నీ కూడా. సో ఇలా రావటం వల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఛాన్స్ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు వస్తారు మనకు అడ్డంగా, మనం ఆగుతాం. సో మనం ఆగటం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టారు. ఇంకొంతమంది యూటర్న్ తీసుకుంటూ ఉంటారు మిడిల్లోనే. సో అది కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది వెళ్ళడానికి. సో పాపం పోలీస్ వెహికల్ కూడా వెళ్ళలేకపోతుంది, ఏదో కాన్వే. అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో. ఇంకా ఒక్క 1 minute మొత్తం అంతా లైటింగ్స్తో కనబడుతుంది. అండ్ మేము కూడా రేంజ్లో వెళ్తాం కారులోని. సో మొత్తం చూడండి చివరి దాకా, చాలా బాగుంటుంది. అండ్ మేము మరీ ఓవర్ స్పీడ్లో వెళ్ళలేదు, వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేసా అంతే. సో వీడియో మొత్తం చూడండి మ్యూజిక్తో.
మనకైతే ఈ లైటింగ్స్ మొత్తం ఆల్మోస్ట్ మన గీతం దాకా ఉన్నాయి, గీతం దాటిన తర్వాత కూడా ఉన్నాయి. అండ్ ఇంకా మనం చూసుకుంటే మన వైజాగ్లో మంచి డెవలప్మెంట్ ఇంకా ఏదైనా ఉంది అంటే అది మన హైవేనే, మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే. ఇది ఒక బెస్ట్ డెవలప్మెంట్ అని చెప్పాలి. ఈ రూట్ అవ్వటం వల్ల చాలా ట్రాఫిక్ అవాయిడ్ అవుతుంది, అలానే మనకి చాలా చాలా టైం సేవ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డెవలప్మెంట్ అనమాట ఇది. సో ఇంకా మీకైతే నేను చెప్పాల్సిన విషయాలు ఏమున్నాయంటే మన సిట్రాన్ C3 మైలేజ్ ఎంత వచ్చింది, మేము ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం. సో ఈ ఒక్క విషయం చెప్పాలి. సో ఈ విషయాన్ని చెప్పేసి నేనైతే వ్లాగ్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దానికన్నా ముందు మనమైతే మన ఆనందపురం దగ్గరలో టోల్గేట్ ఉంటుంది కదా, డొక్కవానిపాలెం టోల్గేట్, అక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. మొత్తానికి మనకైతే ఇక్కడ 9 కిలోమీటర్స్ వచ్చి ఆగిందంటే మొత్తం ఫీల్ అయిపోయింది. సో మనమైతే ఎన్ని కిలోమీటర్స్ తిరిగామో చూద్దాం. మనమైతే 103 కిలోమీటర్స్ తిరిగాం టోటల్గా. మనకి యావరేజ్ వచ్చేసి 13.2 చూపిస్తుంది. అండ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 9 లీటర్స్కి 103 కిలోమీటర్స్ తిరిగాం. 103 అంటే అరౌండ్ ఒక 90 + 13 ఒక 11-12 వస్తుంది అంతే, అంతకుమించి మైలేజ్ అయితే రావట్లేదు. ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే మన వైజాగ్ జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్ చూసాం అనుకుంటున్నాను. ఇంకా కొన్ని చోట్ల వర్క్స్ అయితే అవుతున్నాయి, అందువల్ల కొన్ని ప్లేసెస్ సరిగ్గా చూడలేదు. కానీ మనకి 29th అయితే కంప్లీట్ వ్లాగ్స్ వస్తుంది అనమాట. ఆ రోజు మీకు క్లియర్గా ఎక్కడెక్కడ ఎలాంటి లైట్లు పెట్టారో, ఎలాంటి డెకరేషన్ చేశారో క్లియర్గా చూపిస్తాను. అండ్ ఈ వీడియో కానీ మీరు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్, కీప్ సపోర్టింగ్. బై బై.